చెప్పురా. మామ మనం వచ్చింది ఎందుకు అంటే ఫస్ట్ దావతి చేసుకోవాలి, న్యూ ఇయర్ వెల్కమ్ చెప్పాలి. మరి వాడింది ఫోన్ పట్టుకుని చాటింగ్ చేస్తుండు. ఇప్పుడు మా పొల్లాని ఎలకేసుకొస్తాడు, చాటింగ్ చేస్తాడు, రీఛార్జ్ చేపిస్తాడు, పైసలు వీనియే బొక్క. వీడు ఎప్పుడైనా బయటకు తీసుకుపోయినా అంటే ఆ పిల్ల రాదు, అది వీనికి అర్థం కాదు. వీడి మీద తలకాటి కూడా ఉన్నాడేంద్ర మన దాంట్లో. నా గురించి మీరు ఏం మాట్లాడకుర్రీ, నాది నాకు అంతా తెలుసు, నేను చాటింగ్ చేసుకుంటా మంచిగా ఉంటున్నా. మీరు సపరేట్గా మీరు తాగుర్రి, నేను తినేది తింటున్నా. అర్థమైందా? తాగేది తాగుతా నేను. నా పేరు రాజయ్య కాదు, గూగుల్ పే ఫోన్పే పని చేస్తారు చూడు, అంతసేపట్లోనే బయట పడుతుంది అమ్మాయి ఏంది అబ్బాయి ఏంది అని. 5 minutes later. దాని గురించి వదిలే, మనం ఫుల్ ఎంజాయ్ చేద్దాం. అవునరా, నువ్వు మొన్న బస్ స్టాండ్లో ఎవరొక లైన్ ఎత్తివి, లైన్ ఎత్తి ఏమైంది ముచ్చట ఏడదాకా వచ్చింది? మామ లైన్ వేసిన అంత అయిపోయింది, ఓ వారం రోజులు తిరిగినాయి, పడ్డది పిల్ల, అంత మంచిగానే ఉంది. పెద్ద టెస్ట్ వచ్చింది ఒకటి, తగ్గేదలే. నువ్వు స్టోరీ మొత్తం చెప్పు. నేనే అనుకున్నా నాకంటే పెద్ద తేడా ఉంది. ముచ్చట ఏమైందంటే మామ, నాకు పడ్డదని నేను అనుకున్నా, నాతో ఫోన్ మాట్లాడుతుంది అనుకున్నా, నేను రీఛార్జ్ చేస్తున్నా కదా, మన పిల్లనే మన ప్రాపర్టీ ఎక్కడికి వచ్చా అనుకున్నా. కానీ పిల్ల మనదే అన్న. ప్రాపర్టీ వచ్చేసి ఇద్దరు ముగ్గురు వీరుంది ప్రాపర్టీ, ఇంకా నా ప్రాపర్టీ కాదు, సొంతం షేరింగ్ ప్రాపర్టీ. ఇక అర్థం చేసుకో, ఇంతకంటే ఏం చెప్పా. అందుకేరా తెల్ల ఉందని చెప్పి మురిసిపోవద్దు, పిల్ల పడ్డదని చెప్పి పొంగిపోవద్దు. అవునే మామ, నిజమే ఇది. అరే నువ్వంటే మామ అను, లేకుంటే అన్నాను, నువ్వు రెండు కలిపి అంటున్నావు. ఏం లేదు, నాకు కొంచెం ఎక్కింది. నేను అన్నా అన్న మామ అన్న, తురే అన్న ఒరే అన్న, నువ్వు వాడు గంతే ఇయ్యాల. ఓరు వారి ఏమైందిరా? ఇప్పటిదాకా మంచిగానే షాటింగ్ చేసినావు రా, తాగుతున్నావు తింటున్నావు, ఏం రోగం పుట్టిందిరా ఎడుతున్నావు వాడేదాని లెక్క? మా పిల్ల బ్రేకప్ చెప్పిందన్న, దానికి 1,13,000 ఖర్చు పెట్టిన 3 నెలలల్లా. దానికి అన్ని రకాల క్రీములు కొనిచ్చిన ముఖం పెట్టుకుంటేందుకు. ఇప్పుడు దానికి నేను నచ్చలేదంట, ఆడెవడో నచ్చిందంట, మన కాలనీ అంట కదా. నాకు మాటలు కూడా అత్తలేవు చెప్దామంటే. గిట్లా చేసింది ఏందన్న, చక్కగా చెప్తుందన్నా, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నాకు ఇంకోటి ఇష్టం అవుతున్నాడు అని. అన్నా నువ్వు అన్నది నిజమైన, గూగుల్ పే ఫోన్పే పని చేసినంత తొందరగా మాటలు పని చేస్తున్నాయి మనం అనుకున్నాయి. గట్లనే ఉంటది కలికాలం తమ్ముడు. A few moments later. ఇక్కడెక్కింది కదా, అరే అనవై తమ్ముడు అంటున్నావు. ఏదోతి నీ లాజిక్లకి ఇప్పుడు ఎందుకు, పాపం వాడిని ఓదార్చాం పదా. మొడ్డ గుడిసిపోయినవరు నువ్వు, ఇక నేను బతికి అంతే, ఇక మొడ్డ గుడిసిపోయినవరు నువ్వు, ఇక నేను బతికి అంతే. ఇక ఏ ఊకో పాపం, మనకి 1,00,000 రూపాయలు వేనే అంటే నువ్వు గిట్లా అనబడుతుంది. ఎలుకండి చెయ్యి ఎల్లెలకలా పట్టడంట ఈ నాజంటాడు, ఎలుకండి చెయ్యి ఎల్లెలకలా పట్టడంట ఈ నాజంటాడు. ఏ పోనీరా, మనోడే కదరా, మన డిప్రెషన్లోకి వెళ్ళి బయటకు తీసుకొద్దాం అనుకో. బీరు ఉంది కదా, పాపం మన ఆ బీరు మొత్తం తాగు అని చెప్పు, పాపం మన కష్టాలు మొత్తం విందాం. అరే బీరు తాగురా. ఓసే నిన్ను వదలనే, నన్ను ఏడిపించినవే, నా 1,00,000 రూపాయలు వేనే. తాగుబోదు పాడుకోవు, ఏం మాట్లాడుతున్నారా? నువ్వు కాదారా తాగుబోదు పాడుకోవు, అలా తాగుబోదు కాలం, అది అందరికి తెలుసు. కానీ ముచ్చట ఏమైంది కొంచెం మంచిగా చెప్పరా ఇంకొంచెం. నా బండి నచ్చలేదంట, నాకు పల్సర్ బండి ఉంది, అదేడు మన కాలనీ ఉనికి కేటీఎం ఉందంట, ఆ కేటీఎం బండి కావాలంటుంది. నా జీతం 50,000, వాని జీతం 1,00,000 రూపాయలంట, నాకు ఆడే కావాలంటుంది. ఇంతవరకు నువ్వు పెట్టినాయి నాకు థ్యాంక్స్, నిన్ను ఒక మంచి బ్రదర్ లాగా అనుకుంటా అని అంటుంది. సిగ్గున్నాదిరా, ఎప్పుడన్నా దాన్ని తీసుకుపోయేటన్నా వేయినావారా, తినడానికి అటు ఇటు దింపినావారా? దాన్ని నేను దింపలేదు, కానీ పైసలు అయితే మస్తు ఖర్చు పెట్టినా. నాకు బ్యూటీ పార్లర్ కావాలి, రీఛార్జ్ కావాలంటే మస్తు ఫోన్ కూడా కొనిచ్చిన నేనే, ఆ ఐఫోన్ ఇప్పుడు ఉన్నది. ముచ్చట ఇంకా ఏంటంటే, మ్యారేజ్ తర్వాత ఎట్లున్నా మనం బయటకు పోవాల్సిందే కదా, ఇప్పుడే తన పేరు ఎందుకు పాడు చేసుడు అనుకున్నా. కానీ నన్ను పాడు చేసి పోతుంది అనుకోలేదు నా జీవితాన్ని. ఏముంది, తగ్గేదే లేదు, సంకనాకిపో. ఇంకోసారి అమ్మాయిల జోలికి అయినామనుకో, ఇంకొంచెం సంకనాకిపోతుంది జీవితం. గాలికి పోయి గంపం తలిగించుకున్నట్టుంది. నువ్వే కాదురా, ప్రతి ఒక్కరి జీవితంగా అంతే ఉంది, ఎవడు బయటకు చెప్తలేడు. తిక్కలేసింది, 2 బీర్లు వేసిన డాబా మీదకి పోయినా, మా ఎక్స్ పిల్లోళ్ళ
ఇల్లు దాబా మీ పక్కనే ఉంటుంది. నాకు సక్క చెప్పత్తలేదు దాయినా కదా, షార్ట్ కట్లో చెప్తున్నా. సీదా దాని కిటికీలకు పెట్టిన సూటి స్విచ్ బుడ్ అంటించి ఇంకోటి ఏదో దాన్ని ఏమంటారు కదా, రాకెట్ రాకెట్ అంటూ పెట్టి ఇట్లా సిక్కా పెట్టిన పెడితే దాని రూమ్లో పడ్డది. వాళ్ళ అయ్యి వచ్చిండు. ఇది అరిసే అరుపుకు స్విచ్ బోర్డు అంటిపెట్టి ఇసిరిపోయినా సీదా తెలుసా. అవురా వారి గిసోంటి కూడా ఎత్తున్నావురా వేషాలు. అవనికి భయపడాలే, దానికి భయపడాలా, దాన్ని అయ్యాక భయపడాలా. నేను పెట్టిన 3 లక్షలు నేను ఏమందని చెప్పుకోవాలి. వాడు ₹1,00,000 ఏడుతుంది, 3 లక్షలు నేడా పోవాలి. అందుకే రివెంజ్ తీర్చుకుంటున్నా. నన్ను కాదని అమెరికా సంబంధం వచ్చిందని చెప్పి అది నన్ను కాదన్నది, అది నాతో పెట్టించుకున్నది ఖర్చులని. అందరి జీవితాలు గట్లే పాడైనాయి. మొగ్గలో ఉన్న జీవితాలు మొగ్గల్నే కుడిపేసిర్రు. అర్థం చేసుకో ఇక ఎక్కడికి వస్తుంది అన్నమాట. ఏందా గిట్లా తయారయ్యారు అందరూ. మగ పురాణాలను వాడుకొని వదిలేదులేనా ఎట్లనో ఏమో. మొగోళ్ళు రాను రాను బతుకుడు కట్టం అవుతుంది కదా. ఇదంతా కాదురా, రాత్రి స్విచ్ బోర్డులు రాకెట్లు అన్నీ మీ ఎక్స్పీల్లో ఇంటి మీద వారదేం కదరా. వాళ్ళకు నిధులు ఉండద్దురా. గూగుల్ పే ఫోన్పే పని చేసినంత తొందరగా అమ్మాయిలు మొగోళ్ళని డిష్ పెడుతుర్రు. ఏముంటుంది, యూజ్ అయిన త్రో అంటారు దీన్ని. ఈ జనరేషన్లా అంతే మరి, తగ్గేదిలే. అందరికి ఎట్లా ఉన్నారు. టపాకాయలు వెలుసుడేయాల వాళ్ళ ఇంటి మీద. ఇదంతా కాదు కానీ తాగుడు తినుడు అయిపోతే జర మనం బయటకు పోదాం. అరే నీకు జీవిత సత్యం చెప్తా విను. ఇద్దరికి చెప్పు. పొద్దుగా లేచినామా, టిఫిన్ చేసినామా, బయటకు వచ్చినామా, జాబ్ ఉంటే జాబ్ చేసినామా, లేకుంటే ఇంత దమ్ము కొట్టినామా, తాగినామా, ఇంటికైనామా అన్నట్టు ఉండాలి. ఈ మధ్యలో జరిగేటి అన్నీ లైఫ్లో అందరికి జరిగేటియే. ముచ్చట మనకి ఏదన్నా ఉండని, స్ట్రెస్ తీసుకోవద్దు, అతిగా ఆలోచించద్దు. ఎంజాయ్ చేసేక్కడ ఎంజాయ్ చేయాలి, బాధపడకదా బాధపడాలి. అట్లా అని చెప్పి ఓవర్గా బాధపడద్దు. మొత్తానికి ఏంటంటే ఏడియాన్ని విడిచిపెట్టాలి. జీవిత సత్యం చెప్పినావు మామ, నువ్వు తోపు. సంకనాకింది కదా జీవితం నాది. ఇంకేంది చేసేది.